జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కేటీఆర్ ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మలేదన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు. కేటీఆర్ ఇప్పటికైనా నిజాలు మాట్లాడే ప్రయత్నం చేయాలన్నారు సీతక్క. జూబ్లీహిల్స్ ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకోకుండా పనిచేస్తామంటున్న సీతక్కతో యాద్గిరి ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఫస్ట్ రౌండ్ నుంచి కూడా కాంగ్రెస్ ఆధిక్యతతో వస్తుంది. మరి ఈ ఆధిక్యాన్ని ఈ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు వస్తున్నటువంటి ఈ ఫలితాలని మంత్రి సీతక్క ఎట్లా చూస్తారో తెలుసుకుందాం. మనతో పాటు మంత్రి సీతక్క గారు ఉన్నారు. అక్క చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వస్తున్నటువంటి ఈ ఫలితాలను ఎట్లా చూస్తారు? మమ్మల్ని అత్యంత ఘోరంగా నీచంగా మాట్లాడండి కేటీఆర్. ఈరోజు ఈ రిజల్ట్ తోటి ఆయన ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి. అహంకారం వద్దు, ఆలోచన ముద్దు. మా సీఎం గారిని కూడా నోటికి వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా తిట్టి ఏదేదో మాట్లాడి రోడ్ల మీద డ్యాన్స్లు వేసారు. ఆ ప్రచారంలో కూడా డిగ్నిటీ లేదు, డీసెన్సీ లేదు. సో ప్రజలందరికీ అర్థమైంది కాంగ్రెస్ తోటే ఈరోజు ఈ రాష్ట్రానికి లాభం జరుగుతుంది. గతంలో పల్లెలలో మొత్తం మాకు ఫేవర్గా ఉన్న హైదరాబాదులో రకరకాల మాయమాటలు చెప్పి రకరకాల డ్రామాలు చేసి గెలిచినప్పుడు, కానీ ఇప్పుడు అర్థమైంది కాంగ్రెస్ సంక్షేమం, కాంగ్రెస్ ప్రజల కోసం ఆలోచిస్తాను. బుల్డోజర్లా లేకుంటే కారా అని మాట్లాడారు. ఇప్పుడు ఏం చెప్తావు? ఇలా బుల్డోజర్లు కేవలం నీ కారును తొక్కేయడం కోసం ఉపయోగించారు, కానీ ప్రజల జీవితాలను విచ్ఛిన్నం కోసం కాదు. బుల్డోజర్లు మీరు చేసిన కబ్జాల మీద వచ్చింది తప్ప ఏ ప్రజలను కన్నీళ్లు మిగిల్చడం కోసం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ అవసరము. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని నమ్మిరు కాబట్టి మాకు ఓట్లేసారు. వాళ్ళు ఎంతసేపు సెంటిమెంట్ను తగిల్చారు. సెంటిమెంట్లను గౌరవించే పార్టీ, సెంటిమెంట్లను గౌరవించింది కాబట్టే తెలంగాణ ఇచ్చిన పార్టీ. కానీ ఇవాళ నువ్వు ఆ సెంటిమెంట్లను కూడా విధ్వంసం చేసిన చరిత్ర. ఆ రోజు పీజేఆర్ గారు ఇక్కడ చనిపోయిండు. ఆయన తెలంగాణ కోసం పోరాడిన బిడ్డ, హైదరాబాద్ పక్కా లోకల్ బిడ్డ. ఆయన చనిపోయిన తర్వాత పోటీ పెట్టొద్దని అటు టీడీపీ కానీ బీజేపీ కానీ మిగతా పార్టీలు ఎంఐఎం కానీ వాళ్ళు పెట్టకుండా ఉండే, ఈయన మాత్రము తీసుకొచ్చి పోటీ పెట్టిండు. ఇవాళ మళ్ళీ ఆడబిడ్డ అని కన్నీళ్ళు కాల్చి ఏదేదో కథలు చేశారు. కానీ వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ ఇచ్చేటువంటి పథకాలు మంచిగా ఉన్నాయని కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. అక్క అంటే మీరు కూడా ప్రచారం చేశారు. సో బీఆర్ఎస్ వాళ్ళు మీరు అన్నట్లు రకరకాల ప్రచారాలు చేయడం కాకుండా తప్పుడు సంబంధించినటువంటి ప్రచారాలు ప్రజలను నమ్మించే ప్రయత్నం కూడా చేశారు. అందులో మా V6 వెలుగు సంబంధించిన పత్రికలను మార్పింగ్ చేసి ప్రచారాలు చేసిన సందర్భాలు కూడా కనబడుతున్నాయి. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి అభివృద్ధి పథకాలే మమ్మల్ని గెలిపించిందని మీరు అంటున్నారు కదా. సో ఇందులో ప్రజలు ఈ సెంటిమెంట్ను పక్కన పెట్టినట్లు అనుకోవచ్చా? తప్పకుండా. నేను అనే తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ ఉంటుంది. దేశ ప్రజలే సెంటిమెంట్ను బిలీవ్ చేస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. కానీ సెంటిమెంట్ను ఎందుకు గౌరవించలేదు? వాళ్ళ కుటుంబానికి 3 సార్లు అవకాశం ఇచ్చారు. సేమ్ టైంలో కేటీఆర్ అప్పటిదాకా వాళ్ళే కదా అధికారంలో ఉన్నది, వాళ్ళు చేయలేకపోయారు. మనము పేదలకు కనీసం రేషన్ కార్డు ఇవ్వలే, మేము ఇచ్చినాం. పేదలకు సన్నబియ్యం ఇవ్వలే, మేము ఇచ్చినాము. ఇళ్లలో 200 యూనిట్ల కరెంటు ఇస్తున్నాము. అదేవిధంగా 70,000 కొలువులు వితిన్ 1.5 ఇయర్లో ఇచ్చినాం. మీరు 10 ఇయర్స్లో 80,000 ఉద్యోగాలు ఇస్తే, మేము 1.5 ఇయర్లో 70,000 ఉద్యోగాలు ఇస్తే, మరి పేడ్ నిరుద్యోగుల పేరుతో కొంతమంది నామినేషన్లు వేయించారు. అరే మీరు కనీసము 10 ఏళ్ళు ఉద్యమం సమయంలో ఇంటికో ఉద్యోగం అన్నారు. తెలంగాణ వచ్చినాక కూడా అదే చెప్పారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే చెప్పారు. ఉద్యోగాలు ఇయ్యలే. అనేక మంది నిరుద్యోగులు చనిపోయి ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ వీళ్ళు పేడ్ ఆర్టిస్టులను పోటీలు చేయించి ఓట్లు చీల్చాలని కుట్ర చేశారు. మొదటి రౌండ్ నుంచి కూడా చూస్తే మనకు ఇప్పటివరకు 8 రౌండ్లు పూర్తయ్యాయి. ఏ రౌండ్ చూసుకున్నా కూడా కాంగ్రెస్కే ఆధిక్యం వస్తుంది. సో ఇవి ముందే ఈ ఫలితాలు ఇట్లా వస్తాయని మీరు అనుకున్నారా? అంటే నాకైతే బోరబండాలు ఇచ్చిర్రు, కొంచెం బాగా టఫ్గా ఉండే. అది నేను కూడా దాదాపు వారం 10 రోజులు ఇల్లు ప్రచారం చేసినాము, మా పథకాలు వివరించినాము. కాబట్టి అన్ని ఫలితాలు అట్లనే ఉంటాయి. బోర్బండ మీద వాళ్ళు కూడా బాగా మైనస్ అన్నారు. ఓవరాల్గా అన్ని డివిజన్లలో మేమే అని నిన్న మొన్న 4-5 సర్వేలు వచ్చినా కూడా ఇంకా దాని మీద కూడా ఎంత అంటే తప్పుడు అన్ని సర్వేలు వచ్చినాయి. రిజల్ట్ వస్తా అంటే కూడా ఇంకేదో మాయ చేసే. నవీన్ యాదవ్ ఇంటి మీద పోయి మొన్న కౌశిక్ రెడ్డి దాడి చేయించాడు. వాళ్ళ అభ్యర్థి పోతుంది. ఎట్లా పోతారే మీరు, మళ్ళీ బయట వాళ్ళు ఉన్నారని అంటారు. అంటే ఇది ఎట్లుంటుందంటే ఊళ్ళలో సామెతలు ఉంటాయి, శంకిని అదని. ఇక అట్లున్నది వాళ్ళ కథ. అవసరమైతే కాళ్ళు పడతారు, లేకుండా జుట్టు పడతారు. ఇదే ఈ అభ్యర్థి కోసము. సరే ఆమె ఎట్లా అయిందని, ఆమె కోసం ఇక్కడ లోకల్గా పుట్టిన బిడ్డను మీరు గుండా అన్నారు, రౌడీ అన్నారు. ఒక బీసీ బిడ్డ కనీసం వాళ్ళ నాన్న ఇచ్చిన కారుతోటి మీరు ప్రచారాల్లో ఊరేగినరు.
మీరు హైదరాబాద్లో ఇంతో అంతో ఆయన ద్వారా లబ్ధి పొందారు. మీరు కూడా ప్రచారం చేశారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా అడిగి తెలుసుకున్నారు, కొన్ని హామీలు కూడా అక్కడ ఇచ్చారు. సో మీ ముందున్న సవాళ్ళు ఏంటి? మీరు మా ముందున్న సవాళ్ళు వాస్తవానికి డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు, ఇండ్ల మీద కరెంటు లైన్స్ ఎక్కువ ఉన్నాయి, పేదలకు ఇల్లులు ఇవ్వాలి, ఇంకా రేషన్ కార్డుల పంపిణీ జరగాలి, పెన్షన్స్ అందివ్వాలి. ఇలా ఆ నియోజకవర్గంలో పట్టించుకున్నట్టయితే అనిపిస్తలేదు. చాలా పథకాలు వాళ్ళకు చేరకుండా వాళ్ళు పనిచేశారు గతంలో ఉండే లీడర్షిప్. ఇవాళ ఏదైనా అవసరం ఉంటే అక్కడ లీడర్ తీసుకొచ్చి అధికారుల ముందు పెట్టి ఇది పనిచేయండి అమ్మా అని చెప్పాలా. అది జరిగినట్టయితే లేదు. పేదరికం, మనం జూబ్లీ హిల్స్ అని ఎంత గొప్పగా కొన్ని బంగ్లాలను చూసి మురిసిపోతామో అంత క్వైట్ అపోజిట్గా పబ్లిక్ పేదరికంలో ఉన్నారు. సో వాళ్ళకు నిజంగా ఊళ్ళ వర్షం పడంగానే ఇండ్ల మీదకి మొత్తం వరదలు వస్తున్నాయి, మునిగిపోతున్నాయి. ఇలాంటి సమస్యలున్నాయి. ఇండ్లు ఇవ్వాలి.